కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండల పరిధిలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి కృష్ణగిరి జయరామ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఎలా ఉంది పత్తికొండ గడ్డ పైన? పత్తికొండ మన జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రెండవ తొలి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పత్తికొండలో జెండా ఎగరైపోతుంది. ఖచ్చితంగా జూన్ 4వ తేదీ రిజల్ట్ కూడా వస్తాయి. ఖచ్చితంగా మనం మేడమే గెలిచడం జరుగుతుంది. మీరు అభివృద్ధి ఇంకా చేయాలనుకుంటున్నారా? ఎలా చేయాలనుకుంటున్నారు? ఏమి దాని గురించి? అభివృద్ధి ఇప్పుడు జగనన్న పెట్టే సంక్షేమ పథకాలు అందరికి అమ్మఒడి గాని, మన చేయూత గాని, రైతు భరోసా గాని ప్రతిదీ పెంచడం జరిగింది. పింఛన్లు కూడా 3,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పి వాటాదారులు సిలిండర్లు ఫ్రీ ఇస్తా అన్నాడు. 3 సిలిండర్లు అవి ఉత్తగా తెలియదు, నిండి తెలియదు. కాబట్టి సంక్షేమ పథకాలు మన చంద్రబాబు నాయుడిని నమ్మడం ప్రజలైతే లేరు, సిద్ధంగా లేరు. మన శ్రీదేవమ్మ పత్తికొండ జెండా ఎగరబోతుంది. ఖచ్చితంగా జూన్ 4వ తేదీ రిజల్ట్ రావడం జరుగుతుంది. సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూడా 140 నుండి 150 వరకు సర్వే రిజల్ట్ కూడా రావడం జరిగింది నిన్న ఈ రోజుకి. కాబట్టి ఎమ్మెల్యే శ్రీదేవమ్మ కూడా పత్తికొండలో ఖచ్చితంగా రిజల్ట్ ఈ రోజు కూడా మన ఎమ్మెల్యే అమ్మది కూడా రిజల్ట్ రావడం జరుగుతుంది. మీ కృష్ణగిరి మండలం ఎంత రావచ్చు అనుకుంటున్నారు? మా కృష్ణగిరి మండలంలో 350 నుండి 400 వరకు ఖచ్చితంగా మెజార్టీ రావడం జరుగుతుంది. మనతో పాటు హుసేన్ సాహిబ్ ఉన్నాడు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉంది మీ పత్తికొండ గడ్డ పైన రాబోయే కాలంలో? మా పత్తికొండ గడ్డ పైన మా సీఎం గారి గురించి చాలా మేలు, చాలా వర్కులు కానీ, ఏదన్నా నీటి సమస్యలు కానీ ఈ కృష్ణగిరి మండలం తరఫున నేను హుసేన్ సాహిబ్ నా పేరు. ఆయన గురించి, మన జగన్ గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. చెప్పండి. మన కృష్ణగిరి మండలంలో 440 చేస్తారు. అందుకే మా శ్రీదేవమ్మ గారు వచ్చిన నుంచి ప్రతి ఊరు, ప్రతి ఇల్లు గణపతికి ప్రతి సంక్షేమ పథకాలు అందించే వాళ్ళకి మేలు చేయాలని మా శ్రీదేవమ్మ గారు కోరినారు. అందుకని మేము కూడా కృష్ణగిరి మండలంలో అందరము కలిసి కట్టుగా కృషి చేసి ఆయమ్మని గెలిపించాలని కోరుతున్నాం. మనతో పాటు కృష్ణగిరి మండలంలో బాలమతి ఉన్నాడు. బాలమతిని అడిగి తెలుసుకుందాం. మీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మీ అభివృద్ధి ఎలా చేయబోతుంది, ఎలా గెలవబోతుంది, దాని గురించి? ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారికి నమస్కారం. ఎమ్మెల్యే మేడం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. ఖచ్చితంగా పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా 50,000 మెజార్టీతోనే జెండా ఎగరబోతుంది మా శ్రీదేవమ్మ గారు. ఖచ్చితంగా అభివృద్ధిలో మాత్రం మా శ్రీదేవమ్మ దూసుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు 100% సంక్షేమ పథకాలు ఇచ్చినారు. కాబట్టి అభివృద్ధిలో మాత్రం ఏం వెనుకాడే చూపెట్టలేదు. కృష్ణగిరి మండలంలో ఎడ్డుకోవడంలో కానీ, మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ ఏమి వాళ్ళు శ్యాంబాబు ఏమన్నా చేసిన కూడా పలానా చేసినామని చెప్పి ఇంటికి వస్తే నేను ఎందుకని మా శ్రీదేవమ్మ గారు సిద్ధాంతి రెడీ ఉంది. కాకపోతే పలానా చేసినామని చెప్తున్నాను. కృష్ణగిరి ఎడ్డుకోవడంలోనే ఏం చేసినారయ్యా? సొంత మండలంలో ఏం చేసినారు? శ్రీదేవమ్మ గారు, నారాయణ రెడ్డి గారు ఉన్నంత వరకు మా మండలంలో అభివృద్ధి. నీకు చెవి ఎత్తుకోవడంలో ఏం చేసినావు? ఒక 3 మైకులు ఇచ్చినావు. ఏం ఇచ్చినావు? మసీదు కొట్టించినావు, అన్య సంగుడు కొట్టించినావు, దైవ కొట్టించినావు. ఏం ఇచ్చినావు? 3 మైకులు తప్ప. అభివృద్ధి మొత్తం నారాయణ రెడ్డిది, శ్రీదేవమ్మ గారిది అభివృద్ధి దండిగా ఉంది. మన మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ రోడ్లు అయితేనేమి, బ్రిడ్జిలు అయితేనేమి, చిరకపడి బ్రిడ్జి సమస్యలు అయింది. అమ్మవారు చేసినారు. జగన్మోహన్ రెడ్డి సలహాతో అన్ని అభివృద్ధి చేసిన మా అమ్మ శ్రీదేవమ్మ గారు. గోగలపూర్ బ్రిడ్జ్ అయితేనేమి, మన కమ్మలపాటి దగ్గర బ్రిడ్జ్ అయితేనేమి, ఇవన్నీ మా అమ్మగారు అన్ని అభివృద్ధి బాగా చేసినారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుతో మా అమ్మ శ్రీదేవమ్మ గారు మంచి అభివృద్ధి చేసి ఆయమ్మ మంచి గుర్తింపు వచ్చేసింది. రెండోసారి ఎమ్మెల్యే శ్రీదేవమ్మ 50,000 మెజార్టీతో పత్తికొండ నియోజకవర్గంలో జెండా ఎగరబోతుంది. ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మా నియోజక ప్రజలు మొత్తం ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆశిస్తున్నాం. మీ ఎంపీపీ కంగాటి వెంకటరామరెడ్డి మీకు పిలిస్తే ఎలా పలుకుతున్నాడు? కంగాటి వెంకటరామరెడ్డి గారు పిలిస్తే 10 నిమిషాలు మా ఊరు ఉంటాడు, మనమే ఉంటాడు. ఏ అభివృద్ధిలో తీసుకుపోయినారు. ఎవరికైనా కానీ ఏ నీళ్లు, మంచి నీళ్ళు రావాలన్నా, ఏ సౌకర్యాలు రావాలన్నా చెరువులోనే పైప్ లైన్ అయిపోయడము, చెరువులోనే బోర్లు అయిపోయడము. ఆయన అభివృద్ధి దృష్టిపోయినాడు మండలంలో. వెంకటరామరెడ్డి గారు, సుభాష్ మేడం కానీ, వెంకటరామరెడ్డి మేడం కానీ వాళ్ళ పనిలో అభివృద్ధిలో వాళ్ళని దాటిపోయేదాన్ని కేవలం కర్మ గారు
శ్యాంబాబు ఏమనుకుంటున్నారు, మేము గెలుస్తాము, చూస్తాం, అంత చూస్తాం, చేస్తామని మీసాలు దొంగతున్నారు. మీ చదివితే మీసాలు సాగబిడ. ఎమ్మెల్యే సిద్ధరామయ్య ఏమంటే సహనం సహిస్తుంది, ఆయన సహనంలో ఇసుకపోయింది అనుకో తట్టుకోలేరు. కాకపోతే ఆ అమ్మకి మంచి బుద్ధి కావాలా, మంచి స్థానం కావాలా, ప్రజల్లో సేవ చేయాలా. మా అమ్మకి అది పడిపోయింది. ఆయమని ఇప్పట్లో ఆయమని ఏం విషయం కూడా తీసుకోలేని సవాల్ చేస్తున్నా.